నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. నేను రీనా. తెలంగాణ శాసన మండలిలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ముగిసింది. 7 ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. మల్కా కొమరయ్య, అంజిరెడ్డి, శ్రీపాల్ రెడ్డి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, నెల్లికంటి సత్యం ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. పీఆర్టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మొదటిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బీజేపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంలో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్, లక్ష్మణ్, అలాగే బీజేపీ నాయకులు పాల్గొనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంలో పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య రంగాలపై సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై వివరించారు. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులకు ప్రణాళిక చేపట్టామన్నారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని సీఎం అన్నారు. భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య కళ్యాణ మండపంలో స్వామి వారికి పట్టాభిషేక ఘట్టాన్ని అర్చకులు చేపట్టారు. కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి గవర్నర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామ నవమి తర్వాత రోజు మహాపట్టాభిషేకం చేయడం భద్రాచలం రామాలయం ప్రత్యేకం. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పింది డివిజన్ బెంచ్. అలాగే ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే ఈ నెల 24లోగా కౌంటర్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ కు నోటీసులు అందాయి. గచ్చిబౌలి పోలీసులు మన్నే క్రిషాంక్ కు నోటీసులు అందించారు. కంచ గచ్చబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి ఫేక్ వీడియోలు మీడియాలో పోస్టు చేశారని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. మరి ఇందులో భాగంగా ఈ నెల 9, 10, 11 గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు అందించారు. ఇక పోలీసుల నోటీసులపై స్పందించారు మన్నే క్రిషాంక్. ఏఐను తాను ఎక్కడా వాడలేదని అన్నారు. హెచ్సీయూలో విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు వాస్తవమే అని అన్నారు క్రిషాంక్. రేవంత్ ప్రభుత్వం తనపై 4 కేసులు పెట్టిందన్న క్రిషాంక్ పోలీసు నోటీసులు లీగల్ గానే ఎదుర్కొంటామని అన్నారు. జింకలు చనిపోవడానికి కారణమైన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అడవి తల్లి అంటే నాకు ఎంతో ఇష్టమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు అద్భుతమైన ప్రాంతమని పవన్ తెలిపారు. ఇక్కడ టూరిజం అభివృద్ధి చేయాలని, ఇక్కడి రోడ్ల కోసం గత వైసీపీ ప్రభుత్వం 92 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తుందన్నారు. అరకు ప్రాంతంలో కూటమి ప్రభుత్వానికి సీట్లు రాలేదని, కానీ అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని బండే సంజయ్ కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. బీజేపీ ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ఛాన్స్ పేరుతో ప్రాధాయపడుతున్నారని విమర్శలు చేశారు. లౌకికవాదాన్ని నమ్ముకున్న తెలంగాణ ప్రజలు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఆదరించరని చెప్పారు. మోదీ, అమిత్ షా పర్మిషన్ లేనిదే సంజయ్ టిఫిన్ కూడా చేయలేడని కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కోనసీమ కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో లివర్ సంబంధిత వ్యాధులు కలకలం రేపుతున్నాయి. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది 6 టీములుగా ఏర్పడి గ్రామంలో హెపటైటిస్ బి, సి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పల్లం గ్రామంలో 15 సంవత్సరాలు పైబడిన వారికి అందరికీ ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుమారుగా 6,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించవలసి ఉండగా ఇప్పటికీ 2,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా వైద్య సిబ్బంది తెలిపారు. వీరిలో సుమారు 200 మందికి ర్యాపిడ్ టెస్టులలో పాజిటివ్ వచ్చిందని, వీరి రక్త నమూనాలను అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మరిన్ని పరీక్షలు జరిపిన తర్వాత వైరస్ నిర్ధారణ జరిపి వారికి వైద్యం అందజేస్తామని వైద్య అధికారులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల చిట్టెల గ్రామంలో భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి రోజున నాగుపాము దర్శనమిచ్చింది. ముందుగా భయాందోళనకు గురైన భక్తులు స్నేక్ రెస్క్యూ టీం కు సమాచారం ఇచ్చారు. ఇక దీంతో అక్కడికి చేరుకుని విష సర్పాన్ని స్నేక్ రెస్క్యూ టీం కన్వీనర్ ఉయ్యూరు జయప్రకాష్ చాకచక్యంగా బంధించి సురక్షితంగా సమీప అడవిలోకి వదలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలో సాయంత్రం కురిసిన అకాల గాలి వర్షానికి కురుగుంద గ్రామ సమీపంలోని మామిడి తోటల భారీగా మామిడికాయలు రాలిపడడంతో పాటు పలు మామిడి చెట్లు నేలకొరిగాయి. మామిడికాయలు కోతకు వచ్చిన సమయంలో నేల రాలడంతో తోట యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు మహాబతుల్లా అధికారులను వేడుకుంటున్నాడు. ఓ బట్టల షాప్ షోరూమ్ యాజమాన్యం చేసిన ఓ మార్కెటింగ్ స్టంట్ బెడిసికొట్టింది. యువకుల దెబ్బకు వారికి పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఇతకి ఏం జరిగింది అంటే సైదాబాద్ సింగరేణి కాలనీ ప్రధాన రోడ్డుపై ఓ బట్టల షాపు ప్రారంభమై సంవత్సరం ముగిసింది. షోరూమ్ ప్రమోషన్స్ చేసుకోవడానికి మార్కెటింగ్ స్టంట్ లో భాగంగా ఓ వినూత్న ఆఫర్ పెట్టారు. కేవలం రూపాయికి డ్రెస్ అని ప్రకటించారు. ఈ విషయం తెలియగానే యువకులు పెద్ద సంఖ్యలో ఆ షాప్ వద్దకు వచ్చి బట్టల కోసం ఎగబడ్డారు. తోసుకొని మరీ షాపులోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడికి వచ్చిన యువకులను అదుపు చేయడం షాపు వాళ్లకు సాధ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే వారిని అదుపు చేయలేకపోయారు. చివరికి కంట్రోల్ తప్పడంతో పోలీసుల సహాయంతో షోరూమ్ బంద్ చేశారు. దీంతో యువకులు వెనుదిరిగారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో గిరిజన సంక్షేమ భవన్ ముట్టడికి గిరిజన సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ధర్నాడు హైదరాబాద్ వెళ్తున్న నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. హైదరాబాద్ వెళ్తున్న తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రంను పోలీసులు గృహ నిర్బంధం చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం మంజూరైన 219 కోట్ల రూపాయల నిధులను గిరిజనులకు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీలను వెంటనే అమలు చేసి పేదలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సుంకర సుధాకర్, అమర్నేని కృష్ణ పాల్గొన్నారు. 1,00,000 కోట్లతో ప్రతిపక్షం బలంగా ఉందని, ఆ డబ్బుతోనే కంచకట్టు భూములపై సోషల్ మీడియా ద్వారా నెమళ్లు, జింకలు, పక్షులు చంపుతున్నారని, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ పై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ నగరి ప్రీతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్లో జై భీమ్ సంవిధాన్ కార్యక్రమానికి ప్రీతం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిలు హాజరయ్యారు. దళితుల నివాసంలో ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం భోజనం చేశారు. ప్రభుత్వం చేయని తప్పులను చేసినట్లుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కంచగట్టు భూములు యూనివర్సిటీ కాదని ఆధారాలు చూపిస్తున్న నెమళ్లు, జింకలు, పక్షులు చంపుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రీతం దుయ్యబట్టారు. తిరుమల టీటీడీలోని వివిధ ట్రస్టులకు భారీ విరాళం అందింది. స్విమ్స్ ట్రస్టుకు 40 లక్షల రూపాయలు, గో సంరక్షణ ట్రస్టుకు 30 లక్షల రూపాయలు, అన్నప్రసాదం ట్రస్టుకు 20 లక్షల రూపాయలు, సర్వశ్రేయస్ ట్రస్టుకు 10 లక్షల రూపాయలను దాతలు విరాళించారు. విరాళం ఇచ్చిన దాత ఒడిశా భువనేశ్వర్కు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు యాజమానులుగా టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను దాత తరపు ప్రతినిధి అందజేశారు. భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలతో నీలకంఠాపురం దేవస్థానంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవం సామూహిక వివాహాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన గోశాలను శ్రీ నాజావధూత స్వామికి ప్రారంభించారు. అనంతరం ఉచిత సామూహిక వివాహాలు వైభవంగా జరిగాయి. రఘువీరారెడ్డి పెదనాన్న స్వర్గీయ శ్రీరామిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గత 44 ఏళ్లుగా ప్రతి ఏటా శ్రీరామనవమికి ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణోత్సవ శుభగడియల్లో కర్ణాటక రాష్ట్రం పట్టనాయకనహళ్లి శ్రీ నంజావధూత స్వామి ఆశీస్సులతో 18 జంటలు ఒకటయ్యాయి. ఇక వధూవరులకు నూతన వస్త్రాలు, తాలిబొట్లు, కాలిమెట్లు అందజేశారు. అతిథులకు విందు భోజనం ఏర్పాట్లు చేశారు. మరి ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ఎన్ రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, నరేందర్ పరిశీలించారు. 27న చారిత్రాత్మక సభ జరగబోతుందని మధుసూదనాచారి వెల్లడించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి బీఆర్ఎస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తుందన్నారు. హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ చిప్పలు పట్టుకుని తిరుగుతుందని విమర్శించారు. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు గట్టి సందేశం ఇవ్వనున్నట్లు మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట భీమారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. భీమారం మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని, కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు. భీమారంలో 100 ఎకరాల భూమి కబ్జాకు గురవుతుందని, ఆ భూమిని రక్షిస్తే ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతుందని ఎంఆర్ఓ ఆఫీసు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను బీఆర్ఎస్ నేతలు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుంగబాలు, విజయ్ కుమార్ కలిశారు. ఈ నెల 27న ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వివిధ ప్రాంతాల నుంచి సభకు వచ్చే వారి కోసం 3,000 బస్సులను ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు. 3,000 బస్సులకు అవసరమయ్యే 8 కోట్ల రూపాయల చెక్ను ఆర్టీసీ ఎండీకి బీఆర్ఎస్ నేతలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పత్తికొండ R&D గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ముస్లింలు ర్యాలీగా వచ్చి వివాదాస్పదమైన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరి ఈ సందర్భంగా సిపిఐ నేత నబీ రసూల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లింలపై వివక్ష చూపిస్తోందని, ముస్లింల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. స్వాతంత్ర పోరాటంలో 65,000 మంది ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారని, ఏ ఒక్క ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన నాయకులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదని అన్నారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే రానున్న కాలంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏపీలో ఆరోగ్యశ్రీ అనారోగ్యం బారిన పడింది. అవును, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్లోని 3,500 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకు నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు నోటీసులు అందించాయి. ప్రస్తుతం 600 ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇక ఓపీ సేవలు కూడా నిలిపివేసినట్టు నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యం ప్రకటించాయి. కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యమని వహిస్తుందని షర్మిల అన్నారు. పేరుకు రైజింగ్ స్టేట్, కానీ వైద్య సేవలకు దిక్కులేదని అన్నారు. ఆరోగ్యశ్రీ సేవల కింద 3,500 కోట్లు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటని కూడా అన్నారు. వైద్య సేవలు నిలిపివేసే వరకు బకాయిలు విడుదల చేయకుండా ఉండడం దారుణమని అన్నారు. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కూటమి ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టిందని ఆరోపించారు. తక్షణమే వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. గుంటూరు స్వర్ణభారతి నగర్లో దారుణం జరిగింది. వీధికుక్క దాడితో 4 ఏళ్ల హైజాక్ అనే బాలుడు మృతి చెందాడు. వీధికుక్క బాలుడిపై దాడి చేయడంతో బాలుడిని హుటాహుటిన గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడు మృతితో తండ్రి నాగరాజు, తల్లి రాణి రోదనలు విన్నంటాయి. హాస్పిటల్లోనే బాబు తల్లి సొమ్మసిరి పడిపోయింది. వీధి కుక్కలపై మున్సిపల్ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ పేరుతో ఖాళీ సామాన్లలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బోయినపల్లికి చెందిన ప్రదీప్ కుమార్ తన బొలెరో వాహనాన్ని ప్యాకర్స్ అండ్ మూవర్స్ పని కోసం ఉపయోగిస్తూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన సన్నీ, మనీష్ కుమార్ పరిచయం అయ్యారు. దీంతో బొలెరో వాహనానికి డ్రైవర్ గా సన్నీ, హెల్పర్ గా మనీష్ కుమార్ పనిచేస్తూ ఉండేవారు. గత మార్చి 31న ప్రదీప్ కుమార్ హర్యానా రాష్ట్రానికి చెందిన సాహిల్ తో కలిసి ఒడిశా రాష్ట్రానికి వెళ్లి 273 కిలోల గంజాయి కోసం 1,30,000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు. ఒడిశా నుంచి హర్యానాకు తెలంగాణ రాష్ట్రం మీదుగా అక్రమంగా రవాణా చేస్తున్నారని పక్కా సమాచారంతో షామీర్పేట్ ఓఆర్ఆర్ వద్ద ఎస్ఓటీ షామీర్పేట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు అచ్చంపేట రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దొడ్లేరు వాసి ఒరుసు వెంకటరాజు మృతి చెందాడు. మృతునికి తల్లిదండ్రి లేకపోవడంతో చెల్లి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేల్పూరు బంధువుల ఇంటికి వచ్చి వెళ్తూ ప్రమాదానికి గురై మృత్యువాత పడినట్టు కుటుంబీకులు తెలిపారు. ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకుని పూర్తిగా ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం రామ్నగర్ గ్రామంలో నానక్ సింగ్ అనే రైతు ఇంటికి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇంట్లో నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల జొన్నలు, 10 క్వింటాళ్ల కందులు, 10 క్వింటాళ్లలో గోధుమలు, ధాన్యంతో పాటు 40 తులాల వెండి, నిత్యావసర వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఫైర్ ఇంజిన్ ద్వారా మంటలను అదుపు చేసినా అప్పటికే దాదాపు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఇంటి యజమాని తెలిపాడు. కారుగాలం కష్టపడి పండించిన పంట, ధాన్యం కాలిపోయిందని బాధితులు లబోదిబోమన్నారు. తమకు ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలని ఇంటి యజమాని నానక్ సింగ్ వేడుకున్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కీలక మావోయిస్టు నేతను పోలీసులు అరెస్టు చేశారు. ప్లాటూన్ నెంబర్ 9 పార్టీ కమిటీ సభ్యుడిగా ఉన్న మావోయిస్టు జోగాగా గుర్తించారు. పట్టుబడిన నక్సలైట్లపై 5 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం జ్యుడిషియల్ రిమాండ్పై కోర్టులో ఏఎస్పీ చంద్రకాంత్ గవర్నర్ సమక్షంలో హాజరుపరిచారు. పట్టుబడిన వ్యక్తి తీవ్రమైన మావోయిస్టు ఘటనలో కూడా పాల్గొన్నాడని ఏఎస్పీ చంద్రకాంత్ గవర్నర్ వెల్లడించారు. బాసగూడ ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కీలక నేతగా తెలిపారు. నక్సలైట్ జోగా పోలంపల్లి వడ్సపర్ణి వాసి అని వెల్లడించారు.
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ చలం టీ స్థాయి దగ్గర డ్రైవింగ్ స్కూల్ కార్ ఫుట్పాత్ పై బీభత్సం సృష్టించింది. ఫుట్పాత్ పై టీ తాగుతున్న ముగ్గురిపైకి కారు దూసుకువెళ్లడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సూరంగి రాజువారి కోట వద్ద విద్యార్థులను స్కూల్కి తీసుకెళ్తున్న ఆటో బోల్తపడింది. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది దాకా ఉన్న చిన్నారులు ఉన్నారు. వారిలో 3 చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను చికిత్స కోసం ఇచ్చాపురం సిహెచ్సికి తరలించారు. ఏఎస్పేట నుండి ఇచ్చాపురంలోని హెబ్రోన్ మిషన్ స్కూల్కి విద్యార్థులను తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పట్టణంలో భారీ చోరీ జరిగింది. సంత బజారు వీధిలో ఉంటున్న కిరణ్ కుమార్ అనే ఉపాధ్యాయుడి ఇంట్లో అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదును దుండగులు దోచుకు వెళ్లారు. సుమారు 7 కిలోల వెండి, 160 గ్రాముల బంగారం, 20,000 నగదుతో పాటు విలువైన ఇంటి పత్రాలను దోచుకు వెళ్లినట్లు బాధితుడు కిరణ్ కుమార్ ఆరోపించారు. భార్య భర్తలు రాయచోటిలో 10వ తరగతి పరీక్ష పత్రాలను దిద్దడానికి వెళ్లారు. ఉదయం ఇరుగు పొరుగు వారు సమాచారం అందించడంతో హుటాహుటిన ఇంటికి చేరుకొని ఇంటిలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్స్, పోలీస్ సిబ్బంది ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కేంద్రంలో దుండగులు అరాచకం సృష్టించారు. ఓ యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కీచకులను రాళ్లతో కొట్టి యువతి తప్పించుకుంది. అనంతరం మేడ్చల్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది యువతి. ఘటనపై విచారించిన మేడ్చల్ పోలీసులు కేసును రైల్వే శాఖకు ట్రాన్స్ఫర్ చేశారు. అత్యాచార ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జేనూరు మండలం పాట్నాపూర్ ఆశ్రమ పాఠశాలలో నీటి సమస్య ఏర్పడింది. ఆశ్రమ పాఠశాలలో నీటి కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లి గిన్నెలో నీటిని తెచ్చుకుంటున్నారు విద్యార్థులు. అంతేకాదు 2 రోజులుగా పాఠశాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ నీళ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు విద్యార్థులు. మిషన్ భగీరథ లేక నీళ్లు సరిగా అందక కష్టాలు అనుభవిస్తున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పాఠశాలలో బోర్వెల్ మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ కూలి 3కి గాయాలయ్యాయి. 5వ అంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి అంతస్తులోకి పడిపోయింది లిఫ్ట్. ప్రమాద సమయంలో లిఫ్ట్ లో 3 పెద్దలు, 3 చిన్నారులు ఉన్నారు. పెద్దలకు తీవ్ర గాయాలు కాగా చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే మసీద్ హుసేన్ హాస్పిటల్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 24 గంటల దీక్షకు నేత కార్మికులు పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణంలో కూలీ రేట్లు పెంచాలని 7 రోజులుగా నేతన్నలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. నేతన్నల దీక్షకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. దీక్ష శిబిరాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు టీ స్కైలాబ్ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నేత అనుబంధ కార్మికులు 24 గంటల దీక్ష చేయనున్నారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం కూలీ చెల్లించడం లేదన్నారు. పెరిగిన నిత్యావసరాలకు తగ్గట్టుగా కూలీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే నేత కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. సిరిసిల్లను నిర్బంధించైనా తమ హక్కులను సాధించుకుంటామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. దేశంలో ఉండి భారత్ మాతాకి జై అని ఎందుకు చెప్పారంటూ నిలదీశారు. దేశంలో ఉంటే వందే మాత్రం పాడాల్సిందే అన్నారు రాజాసింగ్. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ అన్నారు ఆయన. అయితే బీజేపీ అధికారంలోకి వస్తే తామేంటో చూపిస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఓవైసీ బ్రదర్స్ ను పాకిస్తాన్ పంపిస్తామని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఓవైసీ బ్రదర్స్ అరుపులకు ఎవరు భయపడరని చెప్పారు రాజాసింగ్. ఓవైపు మోదీ, మరోవైపు యోగి, ఈ ఇద్దరు వైపు దేశం మొత్తం చూస్తుందన్నారు. వక్ఫ్ బోర్డు రాకముందు 4,000 ఎకరాల భూములు ఉండేవని గుర్తు చేసిన రాజాసింగ్ వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దాదాపు 9,50,000 ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డు బిల్లు తేవడం ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తీరుపై వివాదం రాజుకుంది. శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మకు ఎమ్మెల్యే విరూపాక్షి తాళి కట్టారు. విరూపాక్షి సొంత ఊరు చెప్పగిరిలో రాములవారి కళ్యాణంలో ఘటన జరిగింది. సీతమ్మకు తాళి ఎలా కడతారని ఎమ్మెల్యేపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విశాఖ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలిపై కేసు నమోదైంది. టీడీపీ మహిళా నేత సర్వసిద్ధి అనంతలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తూరు నరేంద్రను గాజువాక పిఎస్లోని చెప్పుతో కొట్టినందుకు కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. సెక్షన్ 323 కింద గాజువాక పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అంతేకాదు గాజువాక సీఎం పార్థసారథిని బదిలీ చేయిస్తానని అనంతలక్ష్మి ఛాలెంజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా అధికారంలో ఉన్నామని గర్వంతో అనంతలక్ష్మి భయపెడుతుందని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. మరి పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డిప్యూటీ కూడా పెంచారు. అటు లీటర్ పెట్రోల్ పై ₹2 పెంచారు. సామాన్యుడికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరగనున్నాయి. వంట గ్యాస్ పై కేంద్రం ధరలు పెంచింది. గ్యాస్ సిలిండర్ పై ₹50 పెంచింది. ఉజ్వల పథకం కింద ఉన్న గ్యాస్ సిలిండర్ పై ₹50 పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం. రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అయితే నగరంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు రాగల 3-4 రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.